ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలాసార్లు మనల్ని ఏం చేస్తుంటారంటే ఇరిటేట్ చేస్తుంటారు. మనల్ని హేళన చేయడం, మన గురించి చెడుగా మాట్లాడడము, లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడడము, మనల్ని చూసి నవ్వడము, వెక్కిరించడము, మనం చేసే పనులన్నిట్లో తప్పులు ఎంచడము, తర్వాత అందరి ముందు మనల్ని ఇన్సల్ట్ చేయడము. సో కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకు కలుగుతూనే ఉంటాయి. దేవుడు ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తాడంటే మనల్ని మనము మార్చుకోవడానికి, ఆయన స్వరూపంలో ఎదగడానికి, దీనత్వాన్ని వశంగా ధరించడానికి, తర్వాత మనలో ఉన్న కోపము, ఆగ్రహము వీటన్నిటిని మనం జయించాలి. చూడండి, దేవుడిని ఎంతగానో శోధించారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి శిలువ మరణంలో నేనేం శిలువ మరణం పొందే ఏం పొంద మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటే ఏమవుతుండే? అట్లా కాదు కదా. దేవుడు ఏం చేశాడు? ఎంత వాళ్ళు ఇచ్చేసిన మనుషులే దేవుణ్ణి మనుషులు సతాయిస్తుంటే కూడా ఆయన ఏమన్నాడు? దేవా, మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక నేను క్షమించి అన్నాడు. సో మనం కూడా ఆయన స్వరూపంలోనికి, ఆ గొర్రెపిల్ల స్వభావంలోనికి మనం కూడా ఎదగాలంటే ప్రభు ఇలాంటి వాళ్ళని మన జీవితంలో అలా చేస్తుంటాడు. సో ఎక్కడైతే నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే నీకు డిస్కంఫర్ట్ అవుతుందో, ఎక్కడైతే నీకు బాధ అవుతుందో ఆ ఏరియాలో నువ్వు గమనించాలా. సో ఎవరైనా ప్రొవోక్ చేస్తున్నారంటే నీ యాంగర్ని తగ్గిస్తున్నాడు దేవుడు. లేకపోతే ఎక్కడైనా నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే నీ మనీ విషయంలో నీకు సహాయం చేయాలనుకుంటుంది దేవుడు. సో నువ్వు అనారోగ్య పాలవుతున్నావు అంటే నువ్వు మంచి డయట్ తీసుకోవాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రవచితం. సో కాబట్టి పరిస్థితి ఒకటి ఉంటుంది, దాని రిజల్ట్ ఒకటి ఉంటుంది. సో మనం దాని కౌంటర్కి ఏముంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం గ్రహించి మనల్ని మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభువు మనల్ని స్వస్థతలోనికి, విడుదలలోనికి, తన స్వరూపంలోనికి మారడానికి సాయం చేస్తాడు. మనము మనకు తగిన ఫలాలు ఫలించాలి. అంటే ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం ఇవన్నీ మనలో కలిగి ఉండాలి. మనం ఫలించాలి. మనం ఆ ఫలాలు ఫలిస్తుంటే మన చెట్టు మనము ఫలభరితంగా ఉంటే ప్రభువుకు మహిమ కలుగుతుంది. అంతేగాని మనము చేదు ఫలాలను ఫలిస్తున్నాం అనుకో, అరే నువ్వు నన్ను కొట్టినవరా, నేను 10 కొడతాను అని అంటే అది ఎక్కడ ఫలాలు కావు కదా. సో దేవుడు కోరుతున్న ఫలాలు మనం ఫలించాలనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు తన స్వరూపంలోనికి మనం ఎదగాలంటూ మనకు కొన్ని పరీక్షలు, కొన్ని పరిస్థితులు, కొంతమంది మనుషులను మన చుట్టూ పెడుతుంటాడు. వాటిని మనం గమనించి మనం ఇంకా హంబల్గా, మనం ఇంకా తగ్గించుకొని మనము దేవునికి మన బ్యాటిల్స్ అప్పచెప్తే దేవుడే మన యుద్ధాలు జరిగిస్తుంటాడు, మనల్ని కూడా మారుస్తుంటాడు. సో మనం కూడా పరలోక రాజ్యానికి సరిపోయిన అర్హత కలిగిన స్వభావాన్ని కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాము.